నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్. అంటే మనం ప్లాంట్లో మిషన్స్ అనేటివి ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేసి. మనం ఎక్కువగా థింగ్స్ అనేటివి ఫ్లోర్ మీద ప్లేస్ చేయకూడదు. అండ్ ఈచ్ వర్క్కి మనం మెటీరియల్స్ని వేరే దగ్గర నుంచి తెచ్చుకొని తర్వాత యూస్ చేసుకునేటట్లు ఉండకూడదు. పక్కనే మన వర్క్కి చుట్టుపక్కలే మనకు కావాల్సినవన్నీ ఉండాలి. వేరే చోటకి వెళ్ళి తెచ్చుకునే పని ఉండకూడదు. మనం ఫ్లోర్ స్పేస్ అనేది మనం మూమెంట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్స్ కోసం యూస్ చేసుకోవాలి. థింగ్స్ని ప్లేస్ చేసుకోవడానికి ఎక్కువగా యూస్ చేయకూడదు. సమ్ వాల్స్కి హ్యాంగ్ చేసుకోవడం, లేదంటే రూఫ్ మీద పెట్టుకోవడం, ఇలా చేసుకోవాలి. తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ అండ్ ఆపరేటివ్ ఎంప్లాయీస్ మధ్య మంచి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది మనకి డిలే అవ్వకుండా ఉండడానికి మనం మెటీరియల్స్ అనేటివి కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఎటువంటి యాక్సిడెంట్స్ అనేటివి అవ్వకూడదు. లైక్ థింగ్స్ అనేటివి ప్రాపర్గా అరేంజ్ చేయకుండా ఉండడం వల్ల అవి ఎవరి మీద అయినా పడడం ఇలాంటివి రాకుండా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఫ్యూచర్లో మన స్పేస్ని ఏమైనా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, చేంజ్ చేయాలనుకున్నా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మెటీరియల్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా వాటి ప్లేస్ని చేంజ్ చేస్తూ ఉండకూడదు. ఏ మిషన్స్ ఎక్కడ పెట్టామో మన ప్రొడక్షన్ పూర్తయ్యేంత వరకు కూడా అక్కడే పెట్టాలి. ఆ మిషన్స్ ప్లేస్ చేంజ్ చేయడం ఇలా అంతా చేసుకోకూడదు. అప్పుడు కన్ఫ్యూషన్ అనేది అరైజ్ అవుతుంది. అప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం స్లో అవుతుంది. అండ్ ఈ చూడ్డానికి మిషన్స్ అన్నీ ఒక గుడ్ అపియరెన్స్ అనేది ఉండాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అండ్ వెయిటింగ్ టైం అనేది ఉండకూడదు అనమాట. లైక్ ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనం వెయిట్ చేసేది అంటూ ఉండకూడదు. ప్రొడక్షన్ అనేది చాలా క్విక్గా జరిగేటట్టు మన చుట్టూనే మనకు కావాల్సిన థింగ్స్, మెషిన్స్ అన్నీ ఉండేటట్లు మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ప్లాంట్ లేఅవుట్. అంటే మన ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ వన్ మెటీరియల్ ఫ్యాక్టర్స్. మనం ఏ విధమైన మెటీరియల్స్ని యూస్ చేస్తున్నాం, అదే మనం యూస్ చేసిన రా మెటీరియల్స్ కానీ, టూల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, మెషిన్స్ కానీ, ఇవి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఎంత క్వాలిటీ ఉన్నాయి వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ వన్ మెషిన్ ఫ్యాక్టర్స్. మనం యూస్ చేసే మిషన్స్ అనేటివి ఏ టైప్ ఆఫ్ మిషన్స్, ఎలాంటి టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అందులో ఉన్నాయి, వాటికి లైక్ ఎన్ని ఇయర్స్ అవి వర్క్ అవుతాయి, వాటి మెయింటెనెన్స్ అండ్ వాటి పార్ట్స్, రీప్లేస్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అంటే మనం కరెక్ట్గా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ని, మిషన్స్ని తెచ్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాన్ ఫ్యాక్టర్స్. మన ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అనే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, వాళ్ళ స్కిల్స్ ఏమి, అండ్ వాళ్ళని మనం ఎంత వర్కింగ్ అవర్స్ వాళ్ళకి అలొకేట్ చేసి యూస్ చేస్తున్నాం, మనం ఇచ్చిన అమౌంట్కి వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ మూమెంట్ ఫ్యాక్టర్. అంటే మెన్ కానీ మెటీరియల్స్ కానీ వాళ్ళ యొక్క మూమెంట్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెన్ తీసుకుంటే మనకి ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వన్స్ వచ్చిన వాళ్ళు వర్క్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపించుకొని నెక్స్ట్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మనకి లాస్ అనేది జరుగుతుందనమాట. ఇన్ని రోజులు వర్క్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ రావాలంటే వాళ్ళు మళ్ళీ అలవాటు అవ్వాలి. అండ్ ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. సో మనకి ఇట్లా ఎక్స్చేంజ్ అనేది ఉండకూడదు. అది మెన్ అన్నా కావచ్చు, మెటీరియల్స్ అన్నా ఉండొచ్చు. కాన్స్టాంట్గా ఉంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వెయిటింగ్ ఫ్యాక్టర్. ఇదేంటంటే ఎవరైనా ఎంప్లాయీ వర్క్కి రావడం ఆపేశారు అని అంటే తన వర్క్ అంతా ఇక్కడ పెండింగ్ పడుతుంది. అలా పెండింగ్ పడడం వల్ల మనకి తను యూస్ చేయాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా ఐడల్గా ఉంటాయి. అండ్ ఆ స్టోరేజ్ ఏరియాలోనే ఉండడం. ఇక్కడ స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా కూడా దానికి మనీ అనేది
పే చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఆ రా మెటీరియల్ స్టోర్ అవ్వడం వల్ల వీళ్ళకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది వాటికి పే చేసేదానికి. నెక్స్ట్ 6th వన్ చేంజ్ ఫ్యాక్టర్. మనం ఇండస్ట్రీని చేంజ్ చేయాలన్నా ఎక్స్పాండ్ చేయాలన్నా అది ఫ్లెక్సిబుల్గా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ 7th వన్ సర్వీస్ ఫ్యాక్టర్. ఇందులో ఏంటంటే ఎంప్లాయీస్కి ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాం, లైక్ ఫైర్ ప్రొటెక్షన్ కావచ్చు, ఇండస్ట్రీలో వెంటిలేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, మెటీరియల్స్ మిషనరీ కావచ్చు. నెక్స్ట్ 8th వన్ బిల్డింగ్ ఫ్యాక్టర్. మన ఇండస్ట్రీ యొక్క బిల్డింగ్ ఎలా ఉంది, ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ డిజైన్ కానీ హైట్ కానీ మెటీరియల్స్ అన్నీ సరిపోయేటట్లుందా, ఎలా ఉంది మన బిల్డింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ 9th వన్ అనాలిసిస్ ఆఫ్ హ్యాండ్లింగ్ మెథడ్స్. ఇది వచ్చేసి మన మెటీరియల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, వాటి క్వాంటిటీ అండ్ ప్లేస్ ఆఫ్ మూమెంట్ అండ్ టైప్ ఆఫ్ హ్యాండ్లింగ్, అంటే ఆ మెటీరియల్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, వాటి కండిషన్ ఏంటి, ఇదంతా కూడా హ్యాండ్లింగ్ మెథడ్స్. నెక్స్ట్ 10th వన్ అదర్ ఫ్యాక్టర్స్. ఇందులో టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్, టైప్ ఆఫ్ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అనేటివి మన ప్లాంట్ లేఅవుట్కి ఎఫెక్ట్ చేసే మెయిన్ పాయింట్స్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్. మ్యూథర్ అనే అతను 6 బేసిక్స్ ప్రిన్సిపల్స్ చెప్పారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఓవరాల్ ఇంటిగ్రేషన్. ఇందులో ఏంటంటే మెన్, మెటీరియల్స్, మిషనరీ ఇవన్నీ కంబైన్ అయ్యి మనకి వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా కోఆర్డినేట్గా ఉన్నప్పుడే మనకు ప్రాపర్ వర్క్ అనేది జరుగుతుంది అని అంటారు. సెకండ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ మినిమం డిస్టెన్స్. ఇండస్ట్రీలో మెటీరియల్స్, మెన్ తక్కువ మూమెంట్తో ఎక్కువ వర్క్ జరిగేటట్లు మనం మెటీరియల్స్ని అరేంజ్ చేసుకోవాలి అని చెప్తారు. థర్డ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లో. ఇదేంటంటే మనకి మెటీరియల్స్ అనేటివి ఒక ఫ్లోలో జరగాలి. అది ఫ్రమ్ ప్రొడక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి రా మెటీరియల్స్ అనేటివి ఒక ఫ్లోలో మూవ్ అవ్వాలి. ఫ్లో అంటే అదో మూమెంట్ అనమాట. సేమ్ మూమెంట్లో మనకి రా మెటీరియల్స్ అనేది మూవ్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దారిలో తీసుకెళ్ళకూడదు. త్రూ అవుట్ ప్రొడక్షన్ కూడా మనకి సేమ్ రూట్లో మనకి ఫ్లో అవ్వాలి రా మెటీరియల్స్ అనేటివి. కింద మనకి కొన్ని ఫ్లోస్ ఇచ్చారు చూడండి. లైన్ ఫ్లో, ఎల్ టైప్ ఫ్లో, సర్క్యులర్ ఫ్లో, యూ టైప్ ఫ్లో, ఎస్ ఆర్ ఇన్వర్టెడ్ ఎస్, యూ అండ్ కంబైన్డ్ ఫ్లో, లైన్ అండ్ ఎస్ కంబైన్డ్ ఫ్లో, లైన్ అండ్ సర్క్యులర్ కంబైన్డ్. ఇవి ఏ ఫ్లోస్ అయినా కూడా అయి ఉండొచ్చు, కానీ త్రూ అవుట్ ప్రొడక్షన్ కూడా మనకి ఓన్లీ వన్ ఫ్లోనే మనం యూస్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యూబిక్ స్పేస్. ఇదేంటంటే మనం రా మెటీరియల్స్ని అరేంజ్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఫ్లోర్ మాత్రమే కాదు, టాప్, వాల్స్ ఇవంతా కూడా యూస్ చేసుకోవాలి అంటారు. అంటే ఓన్లీ వర్టికల్గానే హారిజంటల్గానే కాదు, వర్టికల్గా కూడా మనకి యూస్ చేసుకోవాలి. అంటే ఓవరాల్ రూమ్ని మనం ఎంత వీలైతే అంత యూస్ చేసుకోవాలి మెటీరియల్స్ని అరేంజ్ చేసుకునేదానికి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సేఫ్టీ. ఇండస్ట్రీలో రా మెటీరియల్స్ అరేంజ్మెంట్ చూస్తానే మనకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి, ఇంత బాగా అరేంజ్ చేయొచ్చా అనేసి. అండ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ చేసేదానికి ప్లెజెంట్గా ఫీల్ అవ్వాలి అండ్ ఆల్సో సేఫ్టీగా ఫీల్ అవ్వాలి, వాళ్ళకి ఏం జరగదు అనేసి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. మనం ఫ్యూచర్లో అడాప్ట్ చేయాలన్నా, రీఅరేంజ్ చేయాలన్నా మనకి తక్కువ బడ్జెట్లో లెస్ ఇన్కన్వీనియన్స్తో మనం చేంజ్ చేసుకునే విధంగా మనం డిజైన్ చేసుకోవాలి ఇప్పుడే.